ఏంటి మీ గ్రౌండ్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు లోపలికి వెళ్ళడానికి? ఏమన్నా కొత్త ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అంటే గేమ్ని అందరికంటే చాకచక్యంగా ఆడాలని ఏమన్నా ఒక పన్నాగా ఏమైనా పన్నుతున్నారా? అసలు ఏం లేదు. నేను ఐఎమ్ ఏ మోడరేట్ చెస్ ప్లేయర్. సూపర్. అయితే ఏంటంటే ముందుగానే వాడు అది ఆ స్టెప్ వేసేస్తాడు కాబట్టి మనం ముందుగానే ఈ స్టెప్ వేసేద్దాం అనేది అస్సలు ఉండద్దు. ఫస్ట్ మనం వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు వినడం, పాయింట్ అర్థం చేసుకోవడం, తర్వాత దాంట్లో ఏముందో మనం మాట్లాడడం. అదే నా స్ట్రాటజీ తప్ప ముందుగానే ఇదిగో వీళ్ళు ఇట్లా అనేస్తారు కాబట్టి మనం ఇట్లా ఇట్లా చేసేద్దాం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ గేమ్ ఆడనివ్వండి, వాళ్ళు ఒక స్టెప్ వేస్తే దానికి మనం ఏం స్టెప్ వేయాలి అనేది మనం చేయాలి తప్ప ముందుగా నేను స్టెప్పులు ఆలోచించుకోను, గేమ్ ఆలోచించుకోను. సో మరి మీరు లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళినప్పుడు తర్వాత మీకు ఒక టీం అయితే ఇక్కడ వర్క్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మీకు ఓటింగ్స్ చేయించడం కానీ మీకు ఒక సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా బయటికి తీసుకొచ్చి పిఆర్ ఒక టీం అయితే మీకు పని చేయాలి. మరి అలాంటి టీంని ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? దానికోసం ఏం చేస్తున్నారు? నేను పిఆర్ని నమ్ముకోవట్లేదు, అభిమానుల పిఆర్ని నమ్ముకుంటున్నాను. అభిమానుల పిఆర్ని? ఓకే, అదే చెప్తున్నాను నేను. ఏమో ఇప్పటిదాకా అయితే అంత స్తోమత అయితే లేదు సార్. దట్ డజంట్ మీన్ స్తోమతలు కాదు, అంటే అభిమానంతో మీరు అన్నారు కదా అభిమానుల పిఆర్ అని, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అదే అంటున్నా. అంటే నాకు నిజంగా పిఆర్ పెట్టుకునేంత ఐఎమ్ ఏ నార్మల్ ఎంప్లాయీ, ఒక సాదాసీదా ఆర్జే నేను అంతే. సో ఏదో నార్మల్గా మీకు ఎంత వస్తుందో అంతే వస్తుంది, నాకు కూడా జీతం. దాంట్లో నేను పిఆర్ని పెట్టుకొని అంత లేదు. బట్ మేబీ మీకు స్వచ్ఛందంగా ఎవరైనా చేయాలనుకుంటే స్వచ్ఛందంగా చేయాలనుకుంటే ఓకే. బట్ నేను అడిగేది ఏంటంటే నిజంగా నా గేమ్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. అంతకు మించి ముందుగానే ఇదిగో స్టెప్ వేయకముందే ఇదిగో వీడు మనవడం కాదు. నేను అక్కడికి వెళ్ళి నిజంగా సరిగ్గా చేయలేదు అనుకోండి, డోంట్ సపోర్ట్ మీ. నిజంగా చేస్తే నచ్చితేనే వేయండి అంతే. ఓకే.